హాయ్ అండి, నా పేరు డాక్టర్ బి రవితేజ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్ ఇంద్రేశం. సో మనం ఈరోజు ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ మాట్లాడదాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు వచ్చే అంటే గుజ్జు ఉంటుంది అనమాట మనకి నీలో, అది అరిగిపోవడం వల్ల వచ్చే డిసీజ్ ఆస్టియోఆర్థరైటిస్. అది సో అది చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఓన్లీ ఓల్డ్ ఏజ్లో వస్తుందా అని. కాదండి, ఓల్డ్ ఏజ్లో కాదు, యంగ్ ఏజ్లో కూడా వస్తుంది. మరి యంగ్ ఏజ్లో వస్తుంది అని అంటే ఏ కారణాలు ఉండొచ్చు? ఒకటి ఒబేసిటీ, అంటే లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకి ఎట్లా రావచ్చు అంటే, మనం నడిచేటప్పుడు మన బాడీ ఉంటుంది కదండి, వెయిట్ మొత్తం మన మోకాల నుంచి వెళ్తుంది అనమాట. సో మనము ఒబేసిటీ అంటే లావు ఎక్కువ ఉండటం వల్ల మన వెయిట్ అంతా ఈ రెండు మోకాల మీద పడుతుంది. సో దానివల్ల కీళ్ళు అరిగిపోతాయి. నెంబర్ 1 అది. నెంబర్ 2 వచ్చేసి మెట్లు ఎక్కడం వల్ల. సో మెట్లు ఎక్కడం వల్ల సో నార్మల్గా మనం నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే జస్ట్ నార్మల్ వెయిటే పడుతుంది. అదే మెట్లు ఎక్కేటప్పుడు ఏమవుతుందంటే 3 times ఆఫ్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మెట్లు ఎక్కడం కూడా మనం అవాయిడ్ చేయాలి యంగ్ నుంచే, అంటే 30-35+ నుంచి మనం చేయాలన్నమాట. సో నార్మల్గా ఓపీడీకి వస్తున్నారు 30 కానీ 25 years వాళ్ళే వచ్చి ఇలా నాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్తూ ఉంటారనమాట. సో బెటర్ టు అవాయిడ్. సో 3వది వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఈ 3 కనుక మనం మార్చుకుంటే ఫ్యూచర్లో అటు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బట్ తగ్గించుకోవచ్చు. అండ్ ఇది మనం ఎలా కనుక్కుంటాము? మనకి ఇట్లా వచ్చింది నొప్పి అంటే ఇలా ఆస్ట్రేట్ వచ్చినా ఎలా కనుక్కుంటాము? 1 నొప్పి ఉంటుంది, 2 క్రిపిటస్ అంటారండి, అంటే సౌండ్ మనం ఫీల్ అవుతాం అనమాట. మన ఇలా చెయ్యి ఇలా పెడితే నీ వచ్చి ఇలా ముందుకు వెనక్కి అంటే ఏమవుతుందంటే టక అని మనకి ఫీల్ అవుతాం. సౌండ్ వినిపించదు, బట్ ఫీల్ అవుతాం అనమాట. దానికి క్రిపిటస్ అంటారు. అదొకటి. ఇంకోటి, మరి మనము ఎలా తెలుసుకోవాలి, నాకు ఉందనుకుంటున్నా ఎలా తెలుసుకోవాలంటే 3 అండి. 1 ఎక్స్రే తీపించుకోవాలి. ఎక్స్రేలో తీపించుకున్న తర్వాత మనం ఏ స్టేజ్లో ఉన్నామో తెలుస్తుంది. అవి 4 స్టేజ్లు ఉంటాయని మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. నెంబర్ 2 వచ్చేసి ఎనీ బ్లడ్ టెస్ట్, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, కాల్షియం లెవెల్స్ కానీ, ఇంకా అలాంటివి మనం చేసుకుంటే అందులో నుంచి మనం తెలుస్తాం, క్రిస్టల్స్ కానీ అవి తెలుస్తుంది అందులో నుంచి. ఇంకోటి వచ్చేసి 3 ఎంఆర్ఐలో కూడా మనం ఏ స్టేజ్లో ఉన్నామో, చుట్టూ కండరాలు ఎలా ఉన్నాయో అవన్నీ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్కి వద్దాం. ట్రీట్మెంట్ పార్ట్లో మనం ఇంత 4 స్టేజెస్ అన్నాం కదా, అందులో 4 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజెస్లో వచ్చేసేసి మనము ట్యాబ్లెట్స్లో మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ 3rd స్టేజ్లో వచ్చేసేసి ఓన్లీ ఇంజెక్షన్స్ పనిచేస్తాయి అనమాట. అంటే 3rd స్టేజ్లో ఇంజెక్షన్స్ అండ్ 2nd స్టేజ్లో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్ అంటే పిఆర్పి ఇంజెక్షన్ అంటారు. పిఆర్పి అంటే మన బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి అది మన నీలో ఇస్తారనమాట. 2nd వచ్చేసేసి ప్రోలోథెరపీ అంటారు. నెక్స్ట్ 4th స్టేజ్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ అండి. 2 జాయింట్లు అతుక్కుంటాయి అనమాట. ఈ స్టేజ్లో ఏ ట్యాబ్లెట్స్ కానీ ఏ ఇంజెక్షన్ పనిచేయవు. ఓన్లీ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తేనే పనిచేస్తుంది. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళందరూ సర్జరీ చేయించుకోవాలంటే లేదండి, చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నించోని అంటే నడలేకపోయినా, కూర్చొని నించోలేకపోయినా, వాళ్ళు పెయిన్ భరించలేకపోయినా అప్పుడు మనం టీకేఆర్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఎలా తగ్గించుకోవాలి అంటే ప్రికాషన్స్ ఏంటిది రాకుండా ఉండడానికి? నెంబర్ 1 వచ్చేసేసి ఒబేసిటీ అని చెప్పాము కదా, అది మనం వెయిట్ తగ్గించాలి, అంటే వెయిట్ లాస్ అవ్వాలి. నెంబర్ 2 మెట్లు ఎక్కడం అయితే అవాయిడ్ చేయాలి. నెంబర్ 3 ఎక్సర్సైజ్. కొంతమంది ఏం అడుగుతారంటే, సో సార్ మేము కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయొచ్చా లేకపోతే యోగా లాంటివి చేయొచ్చా అని అడుగుతారు. చేయొచ్చు, బట్ విగ్రస్గా చేయకూడదు. ఎంతవరకు అంత మాత్రమే చేయాలి. అంటే ఫిజియోథెరపీ ఉంటుంది, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ ఉన్న కండరాలు బలపడి ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది, ఆ నొప్పి కూడా తగ్గుతుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసేసి అవాయిడ్ అంటే వెస్టర్న్ వాష్రూమ్స్ యూస్ చేయాలన్నమాట. ఇండియన్ వాష్రూమ్ యూస్ చేయకూడదు. ఇన్ కేస్ ఇండియన్ ఉంది అనుకోండి, అప్పుడు బయట మనకు కొన్ని చైర్స్ లాంటివి దొరుకుతాయి, అవి మనం వాడుకోవచ్చు. సో 5th వన్ వచ్చేసేసి ఏంటంటే కింద కూర్చోకూడదు. సో క్రాస్ లెగ్ సిట్టింగ్ అని అనమాట. కింద కూర్చొని లేస్తే ఏమవుతుందంటే 3 times ఆఫ్ వెయిట్ నీ మీద పడుతుంది. సో దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కింద కూడా కూర్చోవద్దు అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా మనం కాపాడగలం. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.